సో అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా మీ మాటలు? అంటే నువ్వు ప్రజల్లో లేవా? ఇదే కేటీఆర్ కేసీఆర్ ఇది మూడోసారి కనుక ఎన్నుకోబడింటే ఈ 100 రోజులలో తెలంగాణ ఖతం అయిపోతుండే. అసలు ఎవరు ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు కొంచెం నెగిటివ్ ఉంది కదా. ఏమన్నా నెగిటివ్ ఉంది? బస్సులలో అసలు బస్సులు సరిగా లేవు. చెప్పండి అలా చెప్పండి. కాదు, ఇప్పుడు రాజకీయాల్లో ఈ భూత్ పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మధ్య? ఇప్పుడు మీరు కూడా ఎవడన్నా అని అన్నారు. అవును, బరాబర్. మహిళల ఆనందాన్ని కాదన్నాడు, ఎవడనకపోతే ఇంకేముంది? నువ్వు మొగని వేటాడుతున్నా వాళ్ళు మాట్లాడితే మీకు భయం అవుతుందా? వాళ్ళు కూలుస్తాం అనలే, కూలిపోతుందంట అన్నారు వాళ్ళు. ఎట్లా అంటావు నువ్వు? అంటే ఇప్పుడు కల్వ సుజాత గారికి ఎంత డ్యామేజ్ జరిగినా ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటున్నారంటే అంటే ఏదన్నా పడతారా? డ్యామేజ్ పార్టీ వల్ల జరగలేదు కదా నాకు. అబ్రాడ్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాలేదని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలో ఏమన్నా అనుకున్నారా? అంటే తెలంగాణ పరువు తీసిరు కాంగ్రెస్ లీడర్. తెలంగాణలో ఇంగ్లీష్ మాట్లాడితే పరువు గొప్పదవుతుందా? మాకు అన్ని తెలుసు. మీ పార్టీ లీడర్లు కూడా చాలా మంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాట్లాడారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ అని మాట్లాడారు. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ లీడర్ కల్వ సుజాత గారు. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. వాయిస్ పెంచడం ఎందుకో? కాంగ్రెస్ పార్టీ వచ్చింది గవర్నమెంట్ కి. అబ్బో, కాంగ్రెస్ వస్తే నీ వాయిస్ పెరిగిందంటే నీకు కూడా లోపల బాగా ఇష్టం ఉందన్నమాట కాంగ్రెస్ అంటే. అంటే మీరు మాట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ గురించి నేను కూడా ఎక్కువ క్వశ్చన్లు అడగాలనుకుంటా కాబట్టి నా సౌండ్ రేజ్ చేయాలి. అంటే నువ్వు సౌండ్ చూపించి భయపెట్టిద్దాం అనుకున్నావా? ఎందుకు? ఎట్లాగో మీరు భయపడారు కదా, అందుకని ఇంకొంచెం పెంచిన వాయిస్. అందుకే కొంచెం పెంచిన. కానీ నీ ఆనందాన్ని ఎవరు కాదంటారు కదా. సో అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం కూర్చోవడం ఇప్పుడు ఇంటర్వ్యూలో. సో అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా మీ మాటలు? అంటే నువ్వు ప్రజల్లో లేవా? మీ ఛానల్ లేదా? ఉంది, కానీ మీరు చెప్పాలి. మీ నోటితో చెప్తే మేము వినాలనుకుంటున్నాం. 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తున్న పార్టీని ఇస్తున్నారా అని అంటే, నిన్న జరిగిన చెవేళ్ల సభలో ముఖ్యంగా మేము మొట్టమొదటిగా కాంగ్రెస్ అంటే మహిళల్ని గౌరవించే పార్టీ, అందరినీ కలుపుకొని పోయే పార్టీ, జన నీరాజనం ఉన్న పార్టీ, పేద బలహీన బడుగు వర్గాల పార్టీ, ఇచ్చిన మాట తూచా తప్పకుండా పాటించే పార్టీ, ఆడిన మాట నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇచ్చిన వాగ్దానాల మీద మాకు ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజల దగ్గర అంత గౌరవం పొందాలనే ఆలోచన కూడా అంతే ఉంటుంది. కాబట్టి వచ్చిన 78 రోజుల్లో 4 పథకాలని అమలుపరిచినాం. అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే కేటీఆర్ కేసీఆర్ ఇది మూడోసారి కనుక ఎన్నుకోబడింటే ఈ 100 రోజులలో తెలంగాణ ఖతం అయిపోతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి వచ్చే తుఫానికి ఆనకట్ట వేస్తూ తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కోసం ఇచ్చిన పథకాల్ని నెరవేరుస్తూ ఆ దిశగా ఇటు గత ప్రభుత్వం చేసిన స్కామ్లు, మోసాలు, అన్యాయాలు, దుర్వినియోగాలని ప్రశ్నిస్తూ అధికారుల చేత అన్ని వెలికి తీపిస్తూ మూడో సైడు అన్ని సక్రమంగా చక్కదిద్ది అన్ని మంత్రివర్గాన్ని ప్రజాపాలనను పూర్తి స్థాయిలో నడిపిస్తూ సెక్రటేరియట్లో గతంలో ఎన్నడూ 10 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి కూడా అక్కడ సెక్యూరిటీ లేనటువంటి వ్యక్తి లోపలికి పోనేటువంటి అవకాశం లేనటువంటి ప్రజలకి ఈరోజు చీమల్లాగా ప్రజలు మంత్రుల్ని అధికారుల్ని కలవడానికి స్వేచ్ఛనిస్తున్నాం, ప్రజాపాలన నడిపిస్తున్నాం. ఇది ఎవరు ఒప్పుకోరు అనడానికి కూడా వీళ్ళు మీకైతే కనబడుతుంది కదా. అసలు ఎవరు ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నెగిటివ్ ఉంది? బస్సులలో అసలు బస్సులు సరిగా లేవు. కొడతా అని చెప్పండి, అలా కొడతా అని చెప్పండి. మహిళలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన సౌకర్యాన్ని కన్నుగుట్టి కందిరీగలాగా వెక్కిరిస్తున్నటువంటి దొంగల గురించి నేను చెప్పేది. 51% ఉన్నటువంటి మహిళలకి మేము పూర్తిగా ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. అది కూడా భద్రతతో కూడినటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితంగా వారి గమ్యస్థానానికి చేరుస్తున్నాము అనంటే అది బికాస్ ఆఫ్ కాంగ్రెస్.
ఇచ్చిన హామీని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఎంత నష్టపోయినా తెలంగాణని ఇచ్చారు. ఈరోజు నష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తలేము అని పక్కపక్కలు ఇకలికలు చేస్తున్నటువంటి అవతల ప్రతిపక్షాలు కానీ, ద్వంద్వ వైఖరి పాటిస్తున్నటువంటి కొన్ని పార్టీలు కానీ, వ్యతిరేక వర్గాలు కానీ చూస్తూ ఈరోజు అసలు ఇంత కష్టాల్లో కూడా ఇయ్యగలుగుతారా అని నిరూపించుకుంటున్నటువంటి మాకు బస్సులు లేవు అని అంటే, మొన్ననే మీరు చూసిన 1000 బస్సుల్ని, ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని 1000 బస్సులు ఇచ్చి, మొన్న 100-200 బస్సులు ఆల్రెడీ లాంచ్ చేసేసినాం. కొత్త బస్సుల్ని 1000 బస్సులు ఇస్తామని కూడా చెప్పినాము. అందులో 200-300 బస్సుల్ని కూడా ఆల్రెడీ మొన్న ఇచ్చేసినాము. బస్సులు లేవు అంటే ఉన్న బస్సుల్లో అయితే మేము కోసేసి స్క్రాప్లు అమ్ముకోలేదు కదా. కేసీఆర్ వర్గం చేసినట్టు ఉన్న బస్సుల్ని దాన్ని రిపేరీలు చేపించి అంతా మెయింటెనెన్స్ క్లియర్గా ఇచ్చి మహిళలకు ఏ ఇబ్బంది కలగకుండా మేము చూస్తుంటే, దాన్ని మీరు వెక్కిరించి వక్రంగా మాట్లాడుతుంటే ఇంతకన్నా దారుణం లేదు. ఆ మహిళలకు ఇచ్చిన దాని మీద ఎవడన్నా మాట్లాడితే ఆ దొంగల్ని ఏం చేస్తామో ఇక ప్రజలు మేము అవసరం లేదు, మహిళలు కాదు. ఇప్పుడు రాజకీయాల్లో ఈ బూత్ పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మధ్య? ఇప్పుడు మీరు కూడా ఎవడన్నా అని అన్నారు. అవును, బరాబర్. మహిళల ఆనందాన్ని కాదన్నాడు, ఎవడనకపోతే ఇంకేమంటారు? సో ఇప్పుడు మీరు చేవెళ్ళ సభ గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు ఎంపీ సీట్ ఒక్కటన్నా గెలిస్తే నువ్వు మొగోడివి, లేకుంటే కాదు అన్నట్టు మాట్లాడారు. అవునా? కేటీఆర్ గారిని నుంచి కడియం శ్రీహరి గారు కూడా మాట్లాడడం జరిగింది. 15 సీట్లు మీరు గెలవండి, గెలుస్తానని నువ్వు మొగోడివి అని చెప్పేసి. సో ఇవి మొగోడు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ అంటారు రాజకీయాలలో? మాట్లాడొద్దు. కాంగ్రెస్ మాకు అలాంటివి నేర్పియలేదు. ఒక వ్యక్తిత్వము, ఒక సంస్కారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు అవతలోడివి ఎట్లా ఉన్నావో, నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్తేనే వినే రకంగా ఉన్నారు కదా. మేము మంచిగా చెప్పి 64 సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రజల మధ్యలో ప్రజాపాలన చేస్తుంటే 3 నెలలకే ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలలకే కూలిపోతుంది అంటే నువ్వు మొగోనివా అని అడుగుతున్నా. భయం కాదు, ప్రజల తీర్పుని అగౌరవపరిచేటోడు ఎవడైనా ఊరుకునేది లేదంటున్నా. శిక్షలు పడతాయి, కేసులు పెడతాం. కాబట్టి మీరు మాకు హెచ్చరించుడు కాదు, మేము ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అని చెప్తున్నా. నేను నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించేటోడైతే ప్రతిపక్షంలో కూర్చొని మాకు సలహాలు సూచనలు, మా ప్రభుత్వాన్ని పడేస్తా అనేటని మొగోనివైతే, మనం దమ్ముంటే మొగోనివైతే నిజంగానే నువ్వు 60 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంటేవి. మేము కూడా గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాం, మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అనలే. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని కట్టుబడి ఉంటాము అని చెప్పినాం. మేము వాళ్ళు కూలుస్తాం అనలే, కూలిపోతుందంట అన్నారు వాళ్ళు. ఎట్లా అంటావు నువ్వు? అది మా పార్టీలో ఏమన్నా ఇబ్బందులు కలిగితే మేము మాట్లాడాలి. అది నువ్వేడి మా పార్టీల గురించి మాట్లాడు. అందుకే ఇప్పుడు భయపడి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీ పార్టీ ఏం భయపడేది లేదు. మా తల్లో వెంట్రుగా కూడా పీకే దమ్ము ఎవరికి లేదు. వాళ్ళు వస్తుంటే మేమేం చేయాలి? ఎందుకు వద్దంటాం? కరెక్ట్ వ్యక్తుల్ని వస్తే ఆహ్వానిస్తున్నాం. చిల్లరగాళ్ళు, వెధవలు, దొంగలు, తప్పుడు పనులు చేసి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నాని రానియం. సరే, చిల్లరగాళ్ళు ఎవరు, మనుషులు ఎవరు? మీరు అన్నట్టు వచ్చిన చిల్లరగాళ్ళని రానియం అంతే. ఎవరికైతే మేము రానియం అంటామో వాళ్ళే అవుతారు. అప్పుడు ఫలానా పేరని నేనెందుకు చెప్తా? సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే 3 సార్లు చైర్మన్ గా ఉన్న వ్యక్తిని మీరు మీ దాంట్లోకి తీసుకొని కాంగ్రెస్ కి తీసుకొని, అంటే గెలిచే సీట్ కాబట్టి ఆమెను మీ దగ్గరకు రాబట్టుకుంటే ఎంపీ సీటు మీకు కాంగ్రెస్ అవసరం లేదు. కాంగ్రెస్ లా పూర్తిగా హౌస్ఫుల్ అయ్యి ఉంది, ఓవర్లోడ్ అవుతుంది. కానీ ఎంపీకి చేవెళ్లలో లీడర్లు లేరు కాబట్టి ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు 1 సంవత్సరం కిందనే వస్తామని కాంగ్రెస్ లో ఆల్రెడీ వాళ్ళు 1 year కిందనే వస్తామంటే కేసీఆర్ పోయి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు. గది గుర్తు చేసుకోండి. వాళ్ళకి ఇప్పుడు కాదు, వస్తామన్న సంవత్సరం కిందనే. సునీతారెడ్డి గారి స్పీచ్ వినండి. మాకెన్నో అవమానాలకు గురి చేసిండ్రు, ఎమ్మెల్యేలతో రాళ్ళు తీసుకొని కొట్టించిండ్రు, అవమానాలు భరించలేకనే అతి కష్టంగా ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ఇక్కడ స్వాగతం పలికిండ్రు కాబట్టి ఇక్కడ మహిళలకి గౌరవం దక్కుతోంది, మహిళలకు పథకాలు ఇస్తున్నారు, మహిళల్ని గౌరవిస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము వస్తున్నాం, ఇక్కడికి వచ్చాము అని తన స్పీచ్లో మీరు వినండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పి వస్తున్నారో వినండి. మేము అక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరం కింద రావాల్సిందే కాంగ్రెస్లకి.
కేసీఆర్ బుగులు పడి మంత్రి పదవి 2 నెలల ముందు ఎలక్షన్ మంత్రి అని అందరు అప్పుడు ఎగతాళి చేసినటువంటి విషయం గుర్తు చేసుకోండి. ఆయన ఎక్కడ పోతాడో అని మంత్రి పదవి ఇచ్చిండు 2 నెలల ముందు. 5 ఏళ్లకు మంత్రి పదవి ఇస్తాడు కానీ ఎవడన్నా 2 నెలలకు మంత్రి పదవి ఇస్తారా? ఆయన బుగులు పడిండు, మేము బుగులు పడలే. ఆయన రాకపోతే తాండూరులో ఎమ్మెల్యే గెలవలేదా? సరే, సునీత కాంగ్రెస్ రాకకి అంటే సునీత గారు మీరు ఇందాక ఓ మాట అన్నారు, 3 సార్లు టీఆర్ఎస్ లో చైర్మన్ గా చేయలే ఆమె. 3 సార్లు చేయలేదు, 2 సార్లు టీడీపీలో. నో టీడీపీ. మా కాంగ్రెస్ ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు టీఆర్ఎస్. సో బీఆర్ఎస్ తర్వాత ఏదోలే అది బోట పడుతుంది, ఇది ఎలా కలవడుతుంది. ఇప్పుడు మీ దగ్గర రావడం జరిగింది అంటే ఒకవేళ మీ పర్సనల్ గా నేను అడుగుతున్నా, సునీత గారి రాకని మీరు ఎట్లా చూస్తారు? మహిళగా నేనేమి కామెంట్స్ చేయను. మహిళగా నాకు ఎప్పుడు కూడా తన శత్రువు కాదు. ఓకే, ఒకప్పుడు ఉండనేమో. తను కాదు, తన హస్బెండ్. ఉన్నది వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు కదా. వ్యక్తిగతం వేరు, బయట వ్యవహారం వేరు, రాజకీయం వేరు. సో రాజకీయాల్లో శత్రువులు కూడా స్నేహితులు అయిపోతారు తొందరగా. ఇప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, ఆ రోజు కూడా చెప్పిన నీకు. పార్టీ మేలు ముఖ్యం నాకు. నా పర్సనల్ డ్యామేజ్ చాలా జరిగింది వాళ్ళ వల్ల. అయినా కానీ పర్సనల్ డ్యామేజ్ నా ఒక్కదాని కోసం మొత్తం పార్లమెంటుని నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేను కదా. అంటే ఇప్పుడు కల్వ సుజాత గారికి ఎంత డ్యామేజ్ జరిగినా ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటున్నారంటే అంటే ఏదన్నా పడతారా? డ్యామేజ్ పార్టీ వల్ల జరగలేదు కదా నాకు. ఓకే, అంటే వాళ్ళు రాజకీయంగా డ్యామేజ్ చేశాను, పార్టీ నాకు డ్యామేజ్ చేయలేదు కదా. పార్టీ నాకు డ్యామేజ్ చేయలేదు. నా పార్టీని ఎవడన్నా అంటేనే నేను ఊరుకోను. నాకు పార్టీ డ్యామేజ్ చేసిందంటే నేను అసలే ఊరుకోను. నాకు పార్టీ ఏ రకంగా డ్యామేజ్ చేయలేదు. ఈరోజు శివ ముంగలి ఈ ఛానల్లో కూర్చొని నేను ఈరోజు మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారంటే అది నాకు పార్టీ ఇచ్చిన గౌరవం. అంటే అఫ్ కోర్స్ నేను చేసిన శ్రమ అయి ఉండొచ్చు, కానీ ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి పార్టీని నేను గౌరవిస్తాను. సరే, కల్వ సుజాత గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తా అనుకున్నారు, రాలేదు. దాని తర్వాత ఏడవడం జరిగింది, టికెట్ ఇవ్వలే అని చెప్పేసి నేను వెళ్ళిపోతా అన్నానా? నువ్వు అబద్ధాలు మాట్లాడు. ఎందుకుంటది ఏడుపులు? అంటే ఏడుపులు అన్ని రకాలు ఒకటే రకంగా ఉంటదా? నేను ఏం చేస్తాను చూడండి, అత్త కొట్టినందుకు కాదు శివ తిట్టినందుకు అన్నట్టు అయింది ఇది. కాదు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలే. సో మీకు ఎంపీ టికెట్ నేను అడిగిన అట్లా కాదు. నువ్వు టాపిక్ ని డివైడ్ చేయకు. ఏ టాపిక్ మాట్లాడుతున్నా దానికి ఆన్సర్ తీసుకో నా దగ్గర నుంచి. నువ్వు డివైడ్ చేసినా నేను డివైడ్ మాట్లాడతా. సో అంటే కల్వ సుజాత గారికి అంటే ఎంపీగా అర్హురాలు కాదు, ఎమ్మెల్యేగా అర్హురాలు కాదా? ఎమ్మెల్యేగా కాదు అని నేను అనలేదు. ఈ రోజు కూడా స్టిక్ అయ్యే ఉన్నా దాని మీద. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. నేను నియోజకవర్గం గెలుచుకొని తర్వాత 7 నియోజకవర్గాలు చూడాలి. నాకు అసలు నియోజకవర్గం టికెట్ వచ్చి గెలవకనే పోతే నేను ఎంపీగా పోటీ చేస్తా అని ఉట్టిగా అదేమంటారు అంటే గాలి మాటలు, చాటగాని మాటలు. నా నిర్ణయం నాది. నా కెపాసిటీ గురించి నాకే తెలుసు, వేరే ఒకళ్ళు చెప్తే తెలుసుకునేట. నా కెపాసిటీ ఫస్ట్ నియోజకవర్గం. నాకు ఫస్ట్ నేను అసెంబ్లీలో కూర్చోవాలి, తర్వాత పార్లమెంట్ సంగతి ఇంకో 15 ఏళ్ళు అయినాక 10 ఏళ్ళు అయినాక ఆలోచిస్తాం. ఫస్ట్ నేను అసెంబ్లీలో నా నియోజకవర్గంలో నా నియోజకవర్గ ఆశీర్వాదంతో గెలిచి నా నియోజకవర్గం రేపు పొద్దున నా సేవలు చేసిన తర్వాత నేను తర్వాత పార్లమెంట్కి ఇంకో 10 ఏళ్ళు అయినాక పోతా అని ఆలోచించడం, ఆశపడ్డంలో తప్పేం లేదు. కానీ ఆశకు అంత ఉండాలి. ఆత్మకు సంతోషం లేకపోతే ఆశకు అంతే ఉండదు. నా ఆశయం, నా ఆశ ఫస్ట్ అసెంబ్లీలో కూర్చోడం. అది నెరవేర్చుకుంటా డెఫినెట్గా అని అనుకుంటున్నా. నేను నెరవేరాలి. భగవంతుడు ఆయుష్ ఇచ్చి, భగవంతుడు ఆ సమయానికి నాకు ఆ బలం ఇచ్చి నా నుదిటి మీద అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే అవకాశం కల్పిస్తే డెఫినెట్గా కూర్చుంటా. ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడతా శ్రీకారం. కానీ ముందే నేను గల్లీకి లీడర్ గాందే ఢిల్లీకి రాజు అవుతా అని నేను అనుకోరు మీరు. సో ఇప్పుడు మరి చైర్మన్ పదవి ఏదన్నా రాబోతుందా కల్వ సుజాత గారికి? రావాలి, వస్తుంది కదా. ఏది కోరుకుంటారు వస్తే? నేను ఏదన్నా కోరుకుంటా, పబ్లిక్ గా నేను చెప్పొద్దు. ఓకే, 2-3 ఏదో కోరుకుంటారు అంట కదా? అది కోరుకుంటున్నాను, అది నాది. నేను నా లీడర్లకు చెప్పుకున్నా నాకు ఏం కావాలి. ఒకవేళ అది ఇవ్వకుంటే ఆప్షన్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరనే. సుజాతకు ఏం కరెక్ట్ అనేది వాళ్ళే తెలుసుకుంటారు కదా. ఒకటి, రేవంత్ రెడ్డి గారిని, నా నాయకత్వాన్ని, నా మంత్రుల్ని, నా మొత్తం లీడర్లని నేను నమ్మిన. వాళ్ళు కూడా నాకు మంచి అంటే ఒక కుటుంబ సభ్యురాలుగానే చూస్తారు అందరు. కాబట్టి ఒకసారి నష్టపోయినా ఆ నష్టాన్ని పూర్తి చేస్తారు. ఏమిస్తే కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు కదా. ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు, చేస్తారు.
ఎందుకు తొందర అయితే వచ్చి 3 నెలలు అయింది, ఇంకా తొందర పడితే ఎట్లా? మస్తుంది ముసళ్ళ పని. ఇంకో 5 ఏళ్ళు మేము పరిపాలన చేసేది ఉంది, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు పరిపాలన. నీకు లేకపోతే నేనేం చేయలేను శివ. నాకు లేదని చెప్తలేదు, నీకు లేకపోతే అడుగుతున్నా. నీకు గతంలో నాతో ఎన్నో ఛాలెంజ్లు చేసినావు, నువ్వు ఓడిపోయినావు శివ. నేను అడిగిన నువ్వు అంతే. ఓడిపోయినావు. మీరు గెలుస్తారా అని నేను అడిగినా. నేను ఎప్పుడు ఏది చెప్పినా అది నిజమవుతుందని నీకు తెలుసు. నేను పూర్తి అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్టు ఆ ఓడి మీద మాట్లాడతాను నీకు తెలుసు. ఓకే, నువ్వు కర్ణాటక విషయంలో నా మీద ఛాలెంజ్ చేసినావు, అవును. నేనే గెలిచిన. తెలంగాణ విషయంలో గెలుస్తారా అన్నారు. దాని తర్వాత మీకు నాకు challenge నా అని మనం వీడియోలు అనుకోలేదు. చూసుకో, నువ్వు నాతో ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ ఉన్నాయి, Okay. వీడియో ఉంది కదా, చూసుకో. తర్వాత తెలంగాణ ఎట్లా గెలుస్తారు అని ఛాలెంజ్ చేసిన. సరే, ఇప్పుడు ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తున్నారు కాంగ్రెస్ చెప్పండి? 15 టార్గెట్, మినిమం 12 అబోవ్, 12+. 12+ వస్తాయి. 12+. 12+ వస్తాయని మీరు అంటారు. సో 12+ వస్తాయంట, చూద్దాం ఎన్ని వస్తాయో. సో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పేసి మీరు కోరుకున్నారు. సో ఎలక్షన్ లో మార్పు వస్తుందిగా, మార్పు ఏదో వస్తుంది. పేర్లు చేంజ్ చేయడమా? ఏంటది? తెలంగాణ తల్లిని చేంజ్ అంటే చేయడము, నేను పేర్లు change చేసిన చేయడం. పనులన్నీ నీకు కనబడకపోతే నేనేం చేయలేను. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా అన్నట్లు Okay. నేను చేసిన మంచి పనులు మీకు కనబడకపోతే డెఫినెట్ గా మన ఆకాంక్ష టీజీ అని అంటేనే ఆ రోజు ఉద్యమం చేసిన రోజు మొట్టమొదటిగా నామకరణం చేసింది టీజీనే. తెలంగాణ అన్నం, మహారాష్ట్ర ఎంహెచ్ అన్నం, తమిళనాడు టీజీ అన్నం, తమిళనాడు టీఎన్ అన్నం. కానీ ఎవరు కూడా తెలంగాణ స్టేట్, తమిళనాడు స్టేట్, మహారాష్ట్ర స్టేట్, కేరళ స్టేట్ అని ఎవరు పెట్టుకోలేదు. అది ఆయన కావాల్సినట్టుగా ఎస్ అంటే సమితి అని కలిసి వస్తుందని ఆయన పెట్టుకుంటే దానికి తెలంగాణ ఎందుకు అనుభవించాలి? ఈ రోజు నిజంగా తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది అనుకో, దానికి నువ్వు ఎవడో వాడో ప్రతిపక్షం మాట్లాడినట్టు నువ్వు నన్ను అడిగితే అది కరెక్ట్ కాదు. నీ ఆకాంక్ష తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ 4 కోట్ల మంది ఆకాంక్ష. ఆ రోజు నామకరణం చేసింది టీజీనే. తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తప్పించి తెలంగాణ ఆత్మగౌరవం అనుకూలంగా లేకుండా. ఆయనకు ఆ పేరు చేంజ్ చేస్తే ఆయనకు అనుకూలం ఎట్లా జరుగుతుంది? ఎస్ అంటే సమితి, టిఆర్ఎస్ లో ఎస్ ఉంది కాబట్టి ఇందులో పెట్టుకున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. మరి సమితి అని చెప్తే కదా నేను. ఓకే, ఆయనకు అనుకూలంగా అన్నిటినీ మార్చుకున్నాడు. 33 రాష్ట్రాలు, 3+3, 33 జిల్లాలు, 3+3 6 అంతస్తులో క్యాబిను, అన్ని ఆయనకు కావాల్సినట్లు మార్చుకుంటాడు. 6వ తారీఖునే ఎలక్షన్లు, అట్లా ప్రతిదీ ఆయనకు కావాల్సినట్లు మార్చుకుంటాడు. కాదు, 6వ తారీఖు ఎలక్షన్లు పెట్టేది కూడా కేసీఆర్ పెట్టుకుంటాడా? ఈజీతోని పూర్తి స్థాయిలో అనుబంధంగా పనిచేసినోడు ఎట్లా కావాలంటే అట్లా 23 లక్షల ఓటర్ల పని చేస్తే ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఆయనే గెలవాలిగా మరి. అన్ని బ్యాలెట్ బాక్సులు చేంజ్ చేయొచ్చు ఒకసారి కదా. నేను ఒకటి చెప్తున్నా, అదృష్టము అవకాశం అనేది కొంతవరకే ఉంటది. అది అన్నిసార్లు ప్రయోగిస్తే ఆలస్యం అమృతం విషం అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. సో అంటే కల్వ సుజాత గారు మనకు చెప్పడం జరిగింది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్లస్ కేసీఆర్ 2018 ఎలక్షన్ లో 23 లక్షల ఓట్లను గల్లంత చేసిన అదే ఈసీ సోమేష్ తీసేయలేదా? అప్పుడు మేము లబోదిబో మొత్తుకున్నాం. అప్పుడు ఓటమికి మా 23 లక్షల ఓట్లే కదా, 23 లక్షల ఓట్లను తొలగిస్తావు ఒక్క రాష్ట్రంలో. అట్లా అన్ని వాళ్ళు చేసినవన్నీ మస్తున్నాయి. అవన్నీ వాళ్ళ చేతుల ప్రభుత్వాన్ని, వాళ్ళ చేతుల యంత్రాంగాన్ని, వాళ్ళ చేతుల అధికారాన్ని పెట్టుకొని అహంకారం తలకెక్కి అదేమంటారా, తలకు అహంకారం ఎక్కితే కింద కాలు కింద ఏం కనబడదంట. తల కిందికి చేసి చూస్తే భూమిని మీద నడిస్తే తట్టు తలిగి పడరు, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూస్తే పోత బోర్ల పడతారు. ఇప్పుడు పడ్డది కదే. సో కాంగ్రెస్ లీడర్లను చూసి ఓట్లేలే గాలికి ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆడేవాడు పిచ్చోడు అడిగిన అన్ని నన్ను అడుగుతున్నావు నువ్వు ప్రశ్నలు. కానీ ఒక్కడు కూడా కాంగ్రెస్ ఇంత మంచి పని చేసింది ఇచ్చిన 78 రోజులలో ఇంత మంచి అవకాశం ఎందుకు అడగరాదు? డెఫినెట్ గా నేను ఒకటి అంటున్నా, నువ్వు ప్రతిపక్షం వాయిసే తీసుకోవాలి మీడియా అన్నప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ అన్నిటినీ వ్యతిరేకిస్తే కూడా నేను నేను అడుగుతున్నా క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. ప్రతిపక్షాలు నువ్వు ఎన్ని అడిగినా నా దగ్గర ఆన్సర్లు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేయనోడు 100కైనా సమాధానం చేస్తాడు, తప్పు చేసినోడు ఒక్క అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు ఆడతాడు. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది? గాలికి వచ్చిందని అంటారు చాలా మంది. గాలివాడు గాలి మాటలో మాట్లాడు. ఓకే, సో అంతే. 138 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి 64 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ ఇది. ఏదో గాలివాడు మాట్లాడండి అని గాలి మాటలు మేము పట్టించుకోం కదా. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందా, జరగలేదు? ఏం జరిగింది? అడుగుతున్నాం. ఇప్పుడు జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే 99% న్యాయం జరిగిందా? అప్పుడు ఇప్పుడు ఏం చేసినావు నువ్వు అని. తెలంగాణ మన ఆత్మగౌరవం కోసం మనకు ఏమంటారు గౌరవం దక్కాలని మనం తెచ్చుకున్నాం. నీళ్లు నిధులు నియామకాలు 3 ఎవరి కొంపలకు పోయినాయి? ఏ తెలంగాణ బిడ్డ అభివృద్ధి చెందిండు తెలంగాణ వచ్చిన తర్వాత?
కేవలం కేసీఆర్ కుటుంబము ఆయన వర్గం తప్ప. నేను ఇక మళ్ళీ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు. గతంలో 10 ఏళ్ళు మాట్లాడి అరిగిపోయినాయి మా వోకల్ కార్డ్స్. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం వాళ్ళు చేసిన అవినీతిని మాత్రమే మేము బయటికి తీయదలుచుకున్నాం. సో ఇప్పుడు రీసెంట్ గా జర్నలిస్ట్ శంకర్ పైన సో దాడి చేశారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. నీ దగ్గర ఆధారం ఉందా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే నేను ఇట్లనే మాట్లాడతా. ఓకే. అసలు నిజంగా బాధ్యత ఉన్న మనిషి అయితే, నిజంగా చిత్తశుద్ధి ఉన్నోడైతే మహిళల మీద వాడు అబ్యూజ్ గా మాట్లాడినప్పుడు ఇంకా పోయి దవాఖానా పోయి 2 కొట్టాలాడ. అరే నువ్వు ఇక్కడ మంచం మీద పడ్డడానికి కారణం నువ్వు చేసిన నిర్వాకమే. నువ్వు ఆడపిల్లల్ని మీదికి రా అంటవా, రూమ్లోకి రా అంటవా? అది కాంగ్రెస్ కొట్టించింది కదా, ఆడపిల్లలు కొట్టింది మీకు కనవాడలేదా? వాడు తప్పు చేసిండు, అనుభవించిండాడు శిక్ష. అహంకారం తలకెక్కి తిక్క మాటలు మాట్లాడినందుకు వాడు చేసిన దానికి అనుభవించిండాడు. దాన్ని కాంగ్రెస్ మీద రుద్దడం ఏంది, కాంగ్రెస్ మీద బురద చల్లడం ఏంది? ఎవరో కొడితే తప్పు చేస్తే శిక్ష పడ్డది నీకు. ఆడపిల్లలు కొట్టిందని కాంగ్రెస్ ఆడపిల్లల్ని పంపించి కొట్టించే రకం అనుకున్నారా కాంగ్రెస్? మీలాగా మీ చెల్లెలతోని, మీ నాయన బిడ్డతోని లిక్కర్ స్కామ్ లో ఎలక్షన్ల కోసం వాడుకుంటున్నా చూడు, అట్లా అనుకున్నావా? మా తెలుగింటి ఆడపిల్లల్ని మేము వాడుకోవడం. కాంగ్రెస్ ఇంటావంటలేదు. మేము మాకు అవసరమే లేదు. ప్రజలే బుద్ధి చెప్పిన. ఇంకా సచిన పాముని మళ్ళా మేమేం చంపుతామో? ఎన్నిసార్లు కొట్టినా కట్టి ఇరుగుతుంది కానీ పాము చచ్చిపోయింది ఏమవుతుంది? ముక్కలు చేస్తామేమో అంతే. సచిన్ దానికి ప్రాణం పోయిన దానికి ఏం చంపుతావు? అంటే ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు స్నేహితులే అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 100% సో ఎట్లా చెప్తున్నారు అది? ఇంకెట్లా చెప్పాలి? ఎట్లా చెప్పాలి? మీకు తెలియదు ఎన్నికలలో ఏమైందో? ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పూర్తిగా అంతర్గతంగా పొత్తు. అప్పుడు సగమే చంద్రముఖి లాగా మారింది, ఇప్పుడు పూర్తిగా చంద్రముఖి లాగా మారబోతున్నారు. ఓకే. ఎస్, నాగబంధం లాగా ఇద్దరి పవిత్ర బంధం అది. ఓకే, నాగబంధం లాగా పవిత్ర బంధం అంట. సో మీకు ఎవరితో ఉంది మరి నాగబంధం పవిత్ర? ఎవరితో ఉండదు. ఓకే. సింహం సింగిల్ గానే వస్తది, పందులు గుంపులుగా వస్తాయి. ఓకే. సో ఇంతకు ముందుకు రీసెంట్ గా మనం చూసుకునేవి కూడా మాట్లాడాలి. ఏంటంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాలేదని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలో ఏమన్నా అనుకున్నారా మీరు? ఏమనుకుంటాం? భాష కాదు ముఖ్యం, భావం కావాలి అనుకున్నాం. భాషతో నువ్వు పోయి మీ ఇంగ్లీష్ మాట్లాడి ఏం బిక్కి వచ్చినావు? నువ్వు కూడా ఫారెన్ ట్రిపుల్ చేసావు కదా కేటీఆర్. తెలంగాణ పరువు తీసిరు కాంగ్రెస్ లీడర్. అంటే తెలంగాణలో ఇంగ్లీష్ మాట్లాడితే పరువు గొప్పదవుతుందా? నా భాష తెలుగు, అక్కడ వాళ్ళకి భాష రాదు కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చుండొచ్చు. భాష వచ్చినోని నువ్వేం చేసినావు అని అడుగుతున్నా. తెలంగాణలో దోసుకులో తీసుకొని పోయి ఫారెన్ లో దాచిపెట్టుకోవడానికి భాష రావాలనా? విదేశాల్లో పోయి తెలంగాణ ఏర్పడిన 15 రోజులకే 40,000 కోట్లు తెచ్చిండు. అది కదా మొగోడు అనేది, అది కదా హీరో అనేది. అది మీరు ఏదో పేపర్లలో చూపిస్తే కదా అవన్నీ నిజంగా. అంటే మీకు జరిగినటువంటి జీవోలు, అది రాసుకున్నటువంటి అగ్రిమెంట్లు మీకు కళ్ళకు కనబడవా? అంటే అంతా మీకు ఎట్లయిపోయిందంటే కేసీఆర్ అబద్ధాలు ఆడి నిజాల్లాగా చూపించాడు కదా. ఎవరు నిజాలు మాట్లాడితే కూడా ఇప్పుడు అబద్ధాల్లాగానే కనబడుతుంది మీకు. ఇక అసలు కాంగ్రెస్ పార్టీ అసలు గవర్నమెంట్ లో ఉందని మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఫామ్ చేసిందని మీరు ఫీల్ అవుతున్నారా? మీరే ఫీల్ అవుతలేరు కదా? అంటే నాకు అర్థం కాదు. అంటే ఏం కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే వాళ్ళలాగా ప్రతిపక్షంలో మాట్లాడతారు కదా ఎప్పటికీ మీరు. ప్రతిపక్షం ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటారు. ఎవరన్నారు? చాలా మంది మాట్లాడారు కదా, చాలా వీడియోలు చూసినాం. లేదు వాళ్ళకు వాళ్ళే ఇంకా మాజీ ముఖ్యమంత్రి అనడానికి వాళ్ళు ఇంకా ఆ స్టేజ్ లకు రాక తొలి ముఖ్యమంత్రి అంట, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంట. ఎక్స్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనడం ఇష్టం లేక ఇంకా అధికారంలోనే ఉన్నామనే ఫీలింగ్ లో, ప్రతిపక్షంలో ఉన్నామనే ఆలోచన కూడా లేకుండా, అది తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇంకా అధికారంలో ఉన్నామనే అహంభావంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంట. మేమనలేదు, మాకు అన్ని తెలుసు. మీ పార్టీ లీడర్లు కూడా చాలా మంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాట్లాడారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ అని మాట్లాడారు. అవును మాట్లాడారు. మినిస్టర్ అంటే దాన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే ఎవరేం చేయలేరు. కట్ చేసుకొని పెట్టుకున్నాను అంటారు. నేను చూడలేదు, నువ్వు చూసిన దానికి నాకు సంబంధం లేదు. నేను చూసిన కాడ ఎక్కడైతే నేను, ఎందుకంటే గత 10 ఏళ్లలో నువ్వు మొత్తం విను, నేను చూసినప్పుడు ఎక్కడ కూడా రాలేదు. గత 10 ఏళ్లలో మనం అసెంబ్లీ ఎప్పుడు కూడా హుందాగా చూడలేదు. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో చర్చలు జరిగినాయి చూడు, దానికోసం 100,000 మంది ఆ చర్చను చూడడం కోసం టీవీలకు అతుక్కొని పోయారు. గతంలో టీవీ సీరియల్లో లేకపోతే సినిమాలో చూడడానికి టీవీలు పెట్టుకుంటుర్రు, కానీ అసెంబ్లీ రాజకీయము చర్చలు
సమీక్షలు అనేవి ఎక్కడ కూడా లేకుండే 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు తొలిసారిగా ఇప్పుడే తెలంగాణ వచ్చిందేమని వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళే నాతో ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినట్లు కనబడుతుంది మేడం, కొత్త అసెంబ్లీలో కూర్చున్నట్లు కనబడుతుంది. ఎందుకు పేరు చెప్తా పాపం వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బంది పడి. ఇంకా చాలా మంది అంటే జనరల్ గా ఇప్పుడు ఉన్నోళ్ళు అందరు చెడ్డోళ్ళు అని కూడా అనలేం కదా, కొంత మానవత్వం ఉన్నోళ్ళు ఉంటారు, కొంత మంచోళ్ళు ఉంటారు. అన్ని చోట్ల అందరు చెడ్డోళ్ళే ఉండరు కదా. మంచోళ్ళు అనలేదు, వాస్తవాలని చెప్పిన వాళ్ళ అందరు మంచోళ్ళు అయిపోరు, అందరు చెడ్డోళ్ళు అయిపోరు. వాస్తవాలు మాట్లాడారు. ఇన్ని గంటలు చర్చ జరగడం తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం, ఇంత రాత్రి వరకు అయినా అసెంబ్లీ నడవడం చూసినామా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. రాత్రి వరకు మీరు అడగండి మేము చెప్తామని హరీష్ రావు గారే మాట్లాడడం జరిగింది. రాత్రి 12 అయినా కానీ సమాధానం క్వశ్చన్లు అడుగుతాను అసెంబ్లీలోనే. ఎన్నేళ్ల కింద కాదు, మొన్న అసెంబ్లీలోనే మాట్లాడి మీరు పిచ్చోడికి ఇచ్చిందే టైం మేము కదా, ఆ పిచ్చోడికి ఇచ్చిందే టైం కదా మేము. కాదు, మీరు ఆయన మాట్లాడనీకే మీరు టైం ఇస్తారు, మాట్లాడకుంటే టైం ఇయ్యరు అని చెప్పేసి మీరే చెప్పేసి ఇప్పుడు టైం ఇస్తేనే మాట్లాడతాడు కదా ఆయన. నేనేమంటున్నా, అన్ని గంటలు అనుమతి ఇచ్చింది అసెంబ్లీకి మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చినాక అంటున్నా. అన్ని గంటలు పనిచేయడం అసెంబ్లీ, మేము స్వేచ్ఛ ఇచ్చినాం ప్రతిపక్షాలకు అన్ని గంటలు మాట్లాడి. మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇవ్వకుంటుండే. ప్రజల కోసం మేము ఏదన్నా మాట్లాడాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి అని అంటే మాకు కనీసం సమయం ఇవ్వనటువంటి వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షానికి హుందాగా సమయం ఇచ్చినాం. వాడు గొట్టంలో ఒక్కరు మాట్లాడతారా ఇద్దరు మాట్లాడతారా కాదు, కానీ మేము వాళ్ళకి పూర్తిగా సమయాన్ని ఇచ్చినాం. అయితే మొత్తానికి అంటే మీ కాంగ్రెస్ హయాంలోనే అసెంబ్లీ ఎక్కువ సమయం నడుస్తుందని చెప్తారు. గత 2004 ముందు నడిచింది, 2014 ముందు నడిచింది, తర్వాత 24 వచ్చినాక నడుస్తుంది, 23 ఎండింగ్ నుంచి నడుస్తుంది. ఓకే, ఇక ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. 2014 నాకు అవసరం లేదు, మీరు చరిత్ర చూసుకోండి. ఏం అసెంబ్లీ నడిచిన గంటలు మీకు రికార్డు తీస్తే దొరకదా? గత 10 ఏళ్ల నుంచి ఎన్ని గంటలు అసెంబ్లీ నడిచిందో చెప్పుకుంటే చాలు, ఎన్ని రోజులు అవసరం లేదు నేను చెప్పేది గంటలు. సో త్వరలో కాంగ్రెస్ పార్టీలో అంటే చైర్మన్ గా కల్వ సుజాత గారిని చూడబోతున్నాం. నీ కోరిక ఉంది కదా, నాకు కూడా కోరిక ఉంది, చూడాలి. కాదు, అది మీ కోరిక కాబట్టి నేను కోరుకుంటున్నా. నీకు ఇష్టం లేదా? మీ కోరిక కాబట్టి అంటే నీకు ఇష్టం లేదనే మాట్లాడుతున్నావు. మరి నేను ఎంపీ కావాలనుకుంటున్నా. చెప్పిన ముందే నాకు అంత లేదు అని నేను చెప్పిన ముందే. నేనేందో నాకు తెలుసు కదా, నాకు లేని అర్హతని నేను ఏదో టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి దాని ముంగల నేను మాట్లాడినాను. నేను గొప్పగా చేసుకొని అసహించుకోదలుచుకోలేదు. నాకున్న అర్హత ఎంతనో అంతే మాట్లాడతాను. అయితే మీరు ఇప్పుడు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 15 రాబోతున్నాయి అని చెప్పేసి. బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాను కదా, దట్స్ ఆల్. సో ఒక్కటి కూడా రాదు. దట్స్ ఆల్ అన్న. నేను బీజేపీకి ఇక మాకు 12+ వస్తాయంటే ఒకటి ఎంఐకి వస్తుండొచ్చు మేబీ. ఇక వాళ్ళు మేము షేరింగ్ 1-2 వస్తాయి బీజేపీకి అంతే. ఓకే, అంటే ఒకటి మీకు 15 అని మీరు కలలు కంటారు. కలలు ఎందుకు అయితే, నువ్వు ఇంతకు ముందు ఇట్లే ఛాలెంజ్ మస్తు చేస్తావు. ఓకే, సో ఇది మాత్రం ఇది చెప్తున్నా మీకు 15 అసలు రావు. ఏమి ఇప్పుడు నేను ఛాలెంజ్ బాధగా ఉందా? బాధ కాదు, మీరు చెప్పిన దానికి రావాలని కోరుకో. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఛాలెంజ్ లో నేనే గెలవాలి. సో కాంగ్రెస్ పార్టీకి 14 రావాలి, 15 రావద్దు. ఓకేనా? అంటే మీ సంతోషం కోసం. నా సంతోషం అంటే ఏంది? తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండాలంటే మా భాష అయినా మా భావమైనా తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచిరని కాదు కానీ సెంట్రల్ లో మాత్రం వచ్చేది బీజేపీ అని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కనబడుతున్నది? ఏమన్నా మాకు కనిపిస్తుంది. మరి మీకు మస్తు కనబడతాయి. నేను ఇందాకనే చెప్పిన పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి అంత లోకం పచ్చగానే కనబడుతుంది. అదే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులల్లా వాళ్ళకి అంత భయం లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ పడేద్దామని నిన్న మీడియా సాక్షిగా పబ్లిక్ గా మాట్లాడింది అమిత్ షా. రేపు ప్రతిపక్షంలో కూర్చున్న రోజు ఇవన్నీ చూపిస్తాం. ఈ రోజు అధికారంలో ఉంది కదా, మీడియా సమక్షంలో ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవడానికి ఏంది దరిద్రం? ఇంతకన్నా దరిద్ర మాట. ఈ భాష మార్చుకోమని ఫస్ట్ వాళ్ళకి, ఈ ఆలోచన మార్చుకోమని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని. హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం కూలిపోయినది. మీరు అంటారు కదా, 6 మందిని ఎత్తుకపోయారు దొంగలు. ఎందుకు పోయారు? పోలీసు వాళ్ళు ఎందుకు పోయారు? అరే కిడ్నాప్ చేసిండ్రు, నువ్వు పోయిన అంటే ఏంది? ఇంటికి వచ్చి ఎత్తుకపోతేను నిన్నొచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పలే? ఎత్తుకపోతారు, కిడ్నాపులు చేస్తారు. ఒక ఎమ్మెల్యేకే లేని రక్షణ దేశంలో సామాన్య మానవునికి ఎక్కడి నుంచి ఉంటది? ఎత్తుకపోయినరు లిటరలీ. అంటే రేపు పొద్దున అట్లనే తెలంగాణలో జరుగుతుంది అంటారా? ఎందుకు చేస్తారు? రమ్మనేది కాలు పెట్టమని. ఇది అయిపోయింది కదా. ఒక్కసారి తట్టు తగిలితే బట్ట కట్టడం నేర్స్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఆడ తట్టు తగిలిచ్చిండ్రు, ఈడ బట్ట కట్టుకుంటాం. ఈడ ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక భయం అనేది పెరిగింది. దేనికోసం? వాళ్ళకి భయం పడి మా లీడర్లను లాక్కుంటారు అంటే మేమెందుకు భయపడతాం? మేము 3 రాష్ట్రాలు ఉంటేనే భయపడతలేము. చెప్పుకుంటారు 20 అధికారంలోకి రాబోతుందా? మరి హిమాచల్ అయిపోయిందిగా, నిన్ననే అవిశ్వాస తీర్మానం పెడితే మేమే గెలిచినాగా.
నిన్న వచ్చినగా ఎమ్మెల్యేలు బయటికి. ఓకే, సో మళ్ళీ చేంజ్ గారా, ఎడిపోతారు మళ్ళీ బీజేపీలోకి పోరా? వాళ్ళు పోలేదు మొర్ర అంటే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ నిన్న వచ్చి ఓటేసారు కదా. అరే కిడ్నాపులు చేస్తారు మీరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి కూడా ఓటేసారు కదా, మరి ఏడేసారు 6 మంది ఏమి వేసారు అంట కదా. 6 మందే నిన్న వచ్చిండ్రు వాళ్ళు. ఓకే, ఎత్తుకపోయిన వాళ్ళని. సో అట్లా కవర్ చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోయినా గానీ మళ్ళీ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా తెలియదా మీకు? మరి నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళు ఎత్తుకవేరంట, వీళ్ళు వెళ్ళిపోయారంట, అంటే చిన్న పిల్లలు అది ఇది అని నిన్న మొత్తం కంప్లైంట్ ఇవ్వలేదా మేము? మా ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసిన కేసు పెట్టినాం, చూసిండ్రా మీరు? ఈ కేసులో వాళ్ళు ఏమైతుంది ఏం కాకపోయినా ప్రజలకు తెలుస్తుంది కదా ఎట్లాంటి దుర్మార్గులు. ఆ కేసు పెట్టినందుకే నిన్న 6 మంది తీసుకొని వచ్చి మళ్ళీ వదిలిండ్రు కదా. సరే, ఇట్లాంటివి మొత్తం తెలంగాణలో జరగొద్దని చెప్పేసి కోరుకుందాం. కోరుకోవాలి కదా. నిజంగా ప్రజా తీర్పుని ఎవడైనా గౌరవించేవాడు 5 సంవత్సరాల వరకు వేచి చూడాలి. నీకు ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకో. నీకు నిజంగానే గెలిచి రేపు మళ్ళీ అధికారం రావాలంటే తప్పుని సరిదిద్దుకో. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని సవరించుకుంటా అంటే అది తప్పు అంటున్నా నేను. ఇప్పటికీ గతంలో వేరు, ఇప్పుడు చాలా అందరికీ తెలివితేటలు వచ్చినాయి, అందరు హుషారున్నారు. మీరు ఒక్కలే హుషారు అనుకుంటే యువతలో నీడని చూసి బాయిలో నీడని చూసి నాది ఒక్కొందే కనబడుతుంది అంటే నేను కూడా చూస్తే నాది కూడా కనబడుతుంది. అట్లా అనుకోకు ఇంకా బాయిలో నీడ నాది ఒక్కొందే కనబడుతుంది అని. ఎవరు చూస్తే వాంది కనబడుతుంది, కానీ బాయిలో తొయ్యకుండా చూసుకోండి. ప్రజలు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ములాఖాత్ అయిపోయినరు. ఇప్పుడు ఆల్రెడీ జైరాబాద్ బీబీ పటేల్ టికెట్ బీజేపీ కూడా ఇస్తున్నాడు. వాళ్ళు సైలెంట్ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. నాగర్ కర్నూలులో కూడా సిట్టింగ్ ఎంపీ బీజేపీలకు పోతున్నాడు, ఆయనకు కూడా ఓటు ఇస్తున్నారు టికెట్. ఇట్లా మొత్తం 6 మంది 7 మందికి వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళకే టికెట్లు బీజేపీ వాళ్ళు ఇచ్చి బీఆర్ఎస్ ఓట్లు లాక్కుందాం అనుకో. కానీ ప్రజలు అతి తెలివి ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా? మీరు అట్లా టికెట్లు ఇష్యూ చేసినప్పుడే అర్థమైపోతుంది. మీ అంతర్గతంగా ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ ఒప్పందం. అసెంబ్లీలో మీరు మాకు సపోర్ట్ చేయండి, పార్లమెంట్లో మేము మీకు సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా మీద కేసులు పెడతారు. రేపు సెంట్రల్ లెవెల్లో సిబిఐ ఈడీ ఏమైనా కేసులు ఉంటే మీరు మాకు ఇడిపియండి, మీరు రేపు అధికారంలోకి వస్తే. ఇదే ఒప్పందం వల్ల. సరే చూద్దాం, ఎంపీ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నట్టు జనాలు ఇండియా కూటమి గెలవాలి, రాహుల్ గాంధీ గారు పిఎం కావాలి, అందరి కోరిక అది. బరాబర్ కోరుకుంటా, మా నాయకుడిని నేను కోరుకుంటా. నిజంగా ప్రజాపాలన కావాలంటే కాంగ్రెస్కే ఓటేయాలి ప్రజలు. ఎందుకంటే 110 రూపాయలు పెట్రోల్ పెట్టి కొనే ఓపిక నాకు లేదు, ప్రజలకు లేదు. 1200 పెట్టి గ్యాస్ కొనే ఓపిక ఏ పేద ప్రజలకు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినోనికి ఇంకా నమ్మే పరిస్థితుల్లో భారతదేశంలో లేరు. జన్ధన్ ఖాతా 15 లక్షలు వేస్తా అని అకౌంట్లో అబద్ధాలు చెప్పి ఆ అకౌంట్లు 0 అకౌంట్లు తెరిపించి ఇప్పుడు ఇంకో అకౌంట్ తెరుచుకోవాలన్నా కూడా ఈ అకౌంట్ క్లోజ్ చేస్తే కానీ ఇంకో అకౌంట్ ఓపెన్ అవుతలేదు. ఇది కదా మీరు చేసింది దేశంలో. మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చులు పెట్టి కొట్టుకొని చచ్చిపోయి హిందువులం మేము, ముస్లింలం మేము, సిక్కులం మేము, ఎవడికి వస్తే వచ్చేది రక్తమే కదా. ఎవరికి కోసినా కూడా ఏం ఇట్లా కులం పేరుతో చెప్తే అన్నం దొరుకుతుందా? నిజంగానే రాజ్యాంగం ప్రకారం బతకాలి అని అంటే, ప్రజాస్వామ్యంలో బతకాలని రాజ్యాంగానికి విలువిచ్చినోడు ఇట్లాంటి కులాల మతాల పేరు చెప్తాడా? గతంలో ఒకసారి ఇట్లా కులాల మతాల పేర్లు చెప్పుకుంటే మాట్లాడితే వాళ్ళకు శిక్షలు ఉంటుండే, కేసులు అవుతుండే. ఇప్పుడు బహిరంగంగా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. నువ్వు ఎక్కడ నేను తక్కయ్యింది, ఒకని డబ్బు ఉంది ఒకనికి డబ్బు లేదు, 2 గుజరాతీలు వచ్చి 2 గుజరాతీ వాళ్ళకి దోచిపెడుతున్నారు. ఎన్ని రోజులు భరిద్దాం ఇది? ఇంకా భరిద్దామా? మన సౌత్ రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నది కేంద్రం, ఇంకా వాళ్ళే కావాలన్నా మనకి? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలకేమో 700% నిధులు జిఎస్టీ డబ్బులు పంపిస్తారు. మన దగ్గర నుంచి తీసుకుపోయిన 100% నుంచి 15% కూడా మనకి ఇయ్యరు. ఎందుకు? మనకు వాళ్ళు కావాలన్నా? మన ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులే కేంద్రంలో కూడా మనమే అధికారంలో ఉంటే మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి మొత్తం అమలు చేసుకుంటాం. ఐటీఐఆర్ ఈ నుంచి గుజరాత్కు తీసుకొని పోయిండ్రు. గిరిజన యూనివర్సిటీ దిక్కు లేదు, పసుపు బోర్డు దిక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దిక్కు లేదు. ఇంకా అదనంగా వేరే ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. ఇవన్నీ నెరవేరాలనంటే వాళ్ళు కేంద్రంలో నుంచి అధికారంలోకి తొలగితేనే, మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ గల్లీ మేహం ఢిల్లీ మేహం ఇద్దరం మేమే ఉంటే తెలంగాణ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది కదా. సో సేమ్ ఇట్లాగా మీరు రేపు పొద్దున మీ అంటే తెలంగాణ గవర్నమెంట్ ని ఇట్లా అనకుండా చూసుకోండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. సో ఇది నేను ఒకటి చెప్తున్నా, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము దోపిడీ చేయడానికి మాకు అవసరం లేదు.
మాకు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని ఉన్నది. 5 ఏళ్లతోని మేము ప్రభుత్వానికి సో ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే అవుతుంది, లేకుంటే అన్ని కటింగ్ చేసుకుంటున్నారు. కేటీఆర్ కేసీఆర్ లాగా అనడం కాదు, వినడం కూడా నేర్చుకోవాలి. ఓకే. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలనేదే మా చిత్తశుద్ధి. కాబట్టి నిధులు లేకున్నా 2వ తారీఖు 3వ తారీఖు 1వ తారీఖు జీతాలు వేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో నుంచి డబ్బులు సదురుకొని జీతాలు వేస్తున్నాం. అంతా కొలాప్స్ చేసేసినాం. లక్షల కోట్ల అప్పులు చేసేసినాం. 2,88,000 కోట్ల రూపాయలు అంతు చిక్కకుండా బడ్జెట్, ఒక్క సంవత్సరం బడ్జెట్ని అంతు చిక్కకుండా లెక్కలు పత్రాలు ఒక అధికారులకు ఇవ్వకుండా కథం పట్టించిండు కేసీఆర్. 5 లక్షల కోట్ల రూపాయలు కోకాపేటు మాదాపూర్ సైడ్ భూముల్ని బినామీల పేర్ల మీద పెట్టిండు. 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేసిండు. 85,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అప్పులు చేసిండు. 57,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైలో చేసిండు. నొక్కొని బాలకృష్ణని పట్టుకుంటేనే 10,000 కోట్ల స్కామ్ దొరికింది. ఇట్లా 1, 2, 3 ఇట్లా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి కూడా వీలు లేదు అంటున్నా నేను. ఇంత అవినీతి చేసి నువ్వు నేను కష్టపడి ప్రభుత్వం నడవాలని ట్యాక్స్ కడితే పేదోని కడుపు నిండాల్సింది పోయి పెద్దోడు బలిసినోడు కడుపు నిండి ఈరోజు నువ్వు నేను కష్టపడి చెమటోడిచిన పైసా తీసుకొని పోయి నువ్వు ఉద్యోగం చేస్తే నీ ఉద్యోగంలోకి వెళ్ళి రూపాయి జీతం కడుతున్నావు. నేను వ్యాపారం చేస్తే నా వ్యాపారంలోకి వెళ్ళి GST కడుతున్నాను. ఈ డబ్బు తీసుకొని పోయి వాని కొంపలు నింపుకుంటే పేదోనికి పంచాల్సింది, రాష్ట్ర అభివృద్ధికి పంచాల్సిన ధనం ఎవడో తీసుకొని పోయి ఊరేగుతుంటే మనం చూసుకుంటా కూర్చుందామా? ఇది జరగొద్దు. నేను కూడా నా పార్టీకి కూడా నేనేమి నా పార్టీ అనేది గొప్ప, నేనేమి చెయ్యను అని చెప్పట్లేదు. మేము కూడా చెయ్యొద్దు, ఎవ్వరు కూడా చెయ్యొద్దు. అది ప్రజల సొమ్ము. మేము సేవకులం మాత్రమే, పాలకులం మాత్రమే, మేము ఓనర్లం కాము. ఎవ్వరు కూడా అధికారం మాది, మేము ఓనర్లం అనుకుంటే ఒకనాడు ఆడెవడో స్టోరీలు వింటాం కదా, రాజులది స్టోరీలు వింటాం కదా, నేనే అంత అన్నోడు నీ అంతని ఆనాటి ప్రజలు ఎట్లా చేసిండ్రో మళ్ళీ నీ అంత వ్యవహారం చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. నువ్వు నేను ఎవరు కాదు. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాలి. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం నెరవేర్చాలి. అయితేనే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు, లేకపోతే ప్రజలు మాకు కూడా చేయకూడతారు కదా. కాబట్టి మేము ఎలాంటి అవకాశం ప్రజలతోనే అనిపించుకునే అవకాశం తెచ్చుకోవద్దు. ప్రజల ఆశీర్వాదమే పెరగాలి అనుకుంటున్నాం మేము. ఈరోజు 500 గ్యాస్ ఇవ్వడం మాకు డబ్బు ఉందా? ప్రభుత్వంలో ధనం ఉందా? 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడానికి డబ్బు ఉందా? చాలా గ్రామాలలో అందుకే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవడెవడైతే ఎక్కడెక్కడైతే కేసీఆర్ మనుషులు ఏజెంట్లు పనిచేస్తుండ్రో ఆడ కరెంటు పీకేస్తే ఎవ్వరు కూరుకోము, మేము సస్పెండ్ చేస్తాము, మేము ఉద్యోగాల నుంచి పీకేస్తాము, జాగ్రత్త అని చెప్పారు. కరెంటు ప్రభుత్వం తీస్తలేదు. ఎవడో దిక్కుమాలినోడు ఎవడో వేషాలేసి తీస్తే మేము దానికి బాధ్యులం కాము. అది కూడా వార్నింగ్ ఇచ్చినాం. చేస్తే మాత్రం ఊరుకునే లేదు, అధికారుల మీద యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పినాం. కరెంట్ లేదని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెంట్ లేదా నిన్న మా ఇంట్లో కరెంటే లేదు. అది మీ ఏరియా ప్రాబ్లం ఏమో, మీ ఏరియా ప్రాబ్లం ఉండి ఉంటది. నేనేం చేయాలి దానికి? ఏరియా ప్రాబ్లం ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, పార్టీ మీద దోషేస్తారా? రాష్ట్రం మొత్తం ఉండి ఒక జాగాలు లేకపోతే అది ప్రభుత్వం మీదనే దోషేస్తుడా? కొన్ని గ్రామాలలోకి మా మీడియా పోతే నేను నా ఊర్లో 10 ఏళ్ల నుంచి చెప్తున్నా, తాండూరు బాధ ఎన్ని గంటలు కరెంట్ ఉంటుండే గత 10 ఏళ్లలో ఒక్కసారి అడుగుదాం బాధ. వాళ్ళు చెప్పుకున్న 24 గంటల కరెంటు ఏ ఊర్లలో ఉన్నదో చూపిద్దన్నాడు. గంటకు అర్ధగంట కరెంటు పోతుండే మీ ఇంటి దగ్గర. మా ఊర్లో, అదే మీ ఊర్లో కాదు, మా ఊర్లో. మీ ఊర్లో నేను నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రాష్ట్రం మొత్తం గురించి అవసరం లేదు. ఉడికిన దానికి గింజ పిసికి మీ ఇంట్లో అన్నావు, నేను నా ఊర్లో. అవును, మా ఇంట్లో అంటే మా ఊర్లోనే. ఎంక్వైరీ చేయి, గచ్చిబౌలిలో ఎందుకు కరెంట్ పోయిందో. ఎంక్వైరీ అక్కడ ఆఫీసర్లు గిట్ట కేసీఆర్ మనుషులు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేద్దాం. బరాబర్ చెప్తున్నా నేను. కంప్లైంట్ ఇయ్యి, నో ఇష్యూ. మేము ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజల మాటనే మా శిరోధారం, అంతే. వేరే ఏ క్వశ్చనే లేదు దీనికి. సరే, కాంగ్రెస్ పార్టీ హామీలని నెరవేర్చుకుంటే మాత్రం మీ మీద ఎప్పటికీ ప్రశ్నల వర్షాలు అయితే. మీ అభిమానం పెరగాలి, ప్రజల ఆశీర్వాదం పెరగాలి. మాకు కావాల్సింది అది. మా అభిమానం పెరగాలంటే మీరు అన్ని జనాలకు మంచి. నేను అదే చెప్తున్నా, మేము చేస్తేనే కదా మీరు అభిమానించేది, ప్రజలు ఆశీర్వదించేది. ఓకే. సో మీరు ఇచ్చిన హామీలలో కూడా అన్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ కూడా ఒక ఇంట్లో ఒక గ్యాస్ ఒక నెల వస్తుంది, అవునా? సో మీరు సంవత్సరానికి 8 గ్యాస్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇట్లాంటి మాటలు వాడు ఎవడో చెప్పిన మాటలు నువ్వు మాట్లాడకు. నిన్న బట్టి విక్రమార్క గారు క్లియర్ గా సెక్రటేరియట్ లో క్లియర్ గా చెప్పిండ్రు. వాళ్ళు సంవత్సరానికి వాడినటువంటి పూర్తి సిలిండర్ స్టేటస్ చూసుకొని అవి ఎన్ని సిలిండర్లు వాడినా అన్ని సిలిండర్లు ఇస్తాం. ఇప్పుడు నేను 500కు వస్తున్నది అని చెప్పేసి పాపం 10 సిలిండర్లు వాడికి ఇస్తే ఇంకొకటి అన్యాయం కాడా? వాళ్ళు తీసుకుపోయి పేదోడు కదా, లేకపోతే అవసరం లేనోడు బ్లాక్ లో అమ్ముకుంటే అవకాశాన్ని అరికట్టొద్దా మనం?
నీకు 2 నెలలకు సిలిండర్ వస్తున్నది, నేను 500కి ఇస్తున్నా, నేను సంవత్సరానికి 12 సిలిండర్లు కొంటే ఇంకొక అవకాశం ఉన్నోడికి ఆ నష్టం చేకూర్చున్నాడు. ఇప్పుడు ఒక సిలిండర్ నేను 6 తీసుకుంటా సంవత్సరానికి, కానీ 10 ఎందుకు తీసుకోవాలి నేను 500కి ఇస్తున్నాడని? అట్లా కాకుండా నువ్వు ఎన్ని వాడుతున్నావు సంవత్సరం రికార్డు తీసి అన్నీ ఇస్తాం. అందరికీ లబ్ధి అందరికీ జరగాలి. కాబట్టి ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ కానీ ఆరోపణలు రాకుండా చూసుకోవడం మా ధ్యేయం. అది గుర్తుంచుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు, ఎవరు కడుపు కొట్టదలుచుకోలేదు. సో ఫైనల్ గా ఎంపీ ఎలక్షన్ లో మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు జనాలకు? నేను ఒకటే చెప్తున్నా, కేంద్రం గురించి ఇందాకనే చెప్పిన. మేము తీసుకొచ్చిన 170 సంస్థల్ని ఆల్రెడీ 30-40 సంస్థలు నమ్మేసుకున్నారు. కొత్తగా ఒక ఐఏఎంస్ రాలేదు భారతదేశంలో, కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ కట్టలేదు, కొత్తగా ఏ అభివృద్ధి జరగలేదు. మరి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టిండ్రు. నేనేమి అభివృద్ధి చెంది నేనేమి లక్షాధికారి పోయి కోటీశ్వరుని కాలేదు, కోటీశ్వరులు లక్షాధికారులు కాలేదు. కేవలం గుజరాతీకి మెప్తున్నాను. ఆ గుజరాతీ పాలన పోవాలి అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పేద బలహీన బడుగు వర్గాల ప్రజల ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు కేవలం బల్చునోనికే ప్రభుత్వం, పేదోనికి కాదు. కాబట్టి పేదోలకు ప్రభుత్వం ఉండాలి అంటే ఎప్పుడెప్పుడు భారతదేశంలో కష్టాలు వస్తాయో అప్పుడు కాంగ్రెస్ కావాలి డెఫినెట్గా. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి మనకు, కాబట్టి డెఫినెట్గా కాంగ్రెసే కావాలి భారతదేశంలో. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ఓకే, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని చెప్పేసి కల్వ సుజాత గారు కోరుకుంటున్నారు. సో ఆమె అనుకున్నట్టు కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మనమందరం అనుకుందాం అని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.